గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 50 స్థానాలకు గాను 39 సీట్లను గెలుచుకుని విజయ కేతనం ఎగురవేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జడ్పీలు, మండల పరిషత్లలో మొత్తం 50 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటిలో వైసీపీ ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. కడప జడ్పీ చైర్మన్తో పాటు 18 ఎంపీపీలు, 12 వైస్ ఎంపీపీలు, 8 కో ఆప్షన్ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. వాస్తవానికి ఆ పదవులన్నీ గతంలో వైఎస్ఆర్సీపీవే. అయితే పలు కారణాల వల్ల ఆ స్థానాలు ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో సరైన సంఖ్యాబలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ 9 స్థానాలను గెలుచుకోగా బీజేపీ, జనసేనలు చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక రద్దయింది. కోరం లేక మరో 10 పంచాయతీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఇక తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు, 4 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. దీంతో వైసీపీతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదనే ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో అనూహ్యంగా 39 స్థానాలను గెలుచుకుని కూటమికి జగన్ భారీ షాక్ ఇచ్చారు. దీంతో కూటమికి వ్యతిరేకంగా వైసీపీ కేడర్ పోరాట స్ఫూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.